హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ బేస్ చేసుకొని 2020లో ఆడినటువంటి ఒక మోడల్ ప్రాబ్లం అయితే చూస్తున్నాం. రెండు సంఖ్యల మొత్తం మనకి 54 ఇచ్చారు. అయితే మరి ఆ సంఖ్యల యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లు వరుసగా 84 మరియు 6 అయితే ఆ సంఖ్యల విలోమ మొత్తం ఎంత అని అడుగుతారు. మనకి ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చారు అండ్ వాటి మొత్తం అనేది ఇచ్చారు. మనకి ఇక్కడ వచ్చేసి విలోమ సంఖ్యల మొత్తం అడుగుతారు. ఇది మన 1/a + 1/b ఈక్వల్ టు ఎంత అంటారు. మనకి చేస్తే a + b / a × b అనేది మనకి క్రాస్ సెక్షన్ చేస్తే వస్తుంది. మనకి a + b 54 ఇచ్చారు. ఏబి వాల్యూ అనేది ఎల్సిఎఫ్ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు రెండు సంఖ్యల లబ్ధం అనమాట. ఎల్సిఎఫ్ హెచ్సిఎఫ్ యొక్క లబ్ధం ఈక్వల్ టు రెండు సంఖ్యల లబ్ధం అనేది మనకి ఫార్ములా. ఇప్పుడు ఇచ్చినటువంటివి 84 × 6 అని సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకి 3 × 28 అయితే మనకు ఆన్సర్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల నిష్పత్తి 17:6 మరియు వాటి కాసాబు గాసాబు లబ్ధము 102 అయితే అప్పుడు కాసాబు మరియు గాసాబుల వృత్గమన మొత్తం ఎంత అని అడుగుతారు. అంటే ఇది వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ 2025 జరిగినటువంటి క్వశ్చన్ మోడల్ అలా వచ్చినటువంటి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ బేస్ చేసుకుని వచ్చినటువంటి క్వశ్చన్. మనకి విలోమం 1/l + 1/h ఈక్వల్ టు అడుగుతుంటే ఇది చేస్తే మనకి డైరెక్ట్ l + h l × h అవుతుంది. మనకి ఇక్కడ l × h వాల్యూ లబ్ధం అనేది 102 అనేది ఇచ్చేసారు. మనం వేసుకోవాలి. l + 1 అంటే ఏంటిది, ఇక్కడ కాసాబు గాసాబు లబ్ధం ఎంత అయితే మనకి కాసాబు అనేది 102 అవుతుందండి. ఎందుకంటే మనకి ఇక్కడ అనేది కామన్గా అనేది ఏం లేదు. మనకి గాసాబు అనేది 1 అవుతుంది. 102 + 101 తీసుకుంటే 103/102 అవుతుంది. ఇంకా లెంతీ ప్రాసెస్, ఇది షార్ట్ కట్ అయిపోతుంది. ఇది కొంచెం లెంతీగా ఉంటుంది, కాకపోతే మోడల్ కోసం అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ఆర్బి మనకి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్లో అడిగినటువంటి క్వశ్చన్. ఇవి మనకి బేసిక్స్ మీద అడిగారు. అదే గ్రాడ్యుయేషన్లో అడిగినటువంటిది కొంచెం హెవీగా అడిగారు. ఇక్కడ రెండు కాసాబు గాసాబుల వరుసగా ఇచ్చారు 4 మరియు 3306. ఆ సంఖ్యలో ఒకటి 96 అయితే ఇంకొకటి ఏంటిది అని అడుగుతారు. మనకి ఎల్సిఎం × హెచ్సిఎఫ్ ఈక్వల్ టు a × b రెండు సంఖ్యల లబ్ధం ఈక్వల్ టు కాసాబు మరియు గాసాబుల లబ్ధం అనేది ఫార్ములా. మనకి ఇలా సబ్స్టిట్యూషన్ చేసి మనము ఇంకో వాల్యూనైనా ఫైండ్ చేయాలి. డైరెక్ట్ ఇక్కడ మనం అనేది యూనిట్ డిజిట్తో చేయొచ్చు. 400 అనేది కావాలి, మనకి లాస్ట్ 0 కావాలి కాబట్టి 0తో చేసుకుంటే వచ్చేస్తుంది మనకి డైరెక్ట్ ఆన్సర్. లేదంటే క్యాన్సిల్ చేసుకొని మల్టిప్లికేషన్ అయినా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొకటి మనకి సెకండ్ క్వశ్చన్, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ బేస్ చేసుకుని వచ్చినటువంటి మోడల్. ఇక్కడ 0.48, 1.20 అండ్ 1.68 అండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అనేది అడుగుతారు. మనకి రెండు 2 డేస్ తర్వాత ఉన్నాయి కాబట్టి 100 కామన్ తీసేసి 48, 120, 168కి ఎల్సిఎం చేస్తే మనకి 1680 వస్తుంది. మళ్ళీ డివైడెడ్ బై 100 చేస్తే మనకి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే 16.80 అనేది కాసాబు అనేది ఇది వచ్చేస్తుంది. అండ్ హెచ్సిఎఫ్ అనేది మనకి కామన్ ఫ్యాక్టర్ వీటిలో మనకి ఇక్కడ వచ్చేసి 43 కామన్ ఉంది. ఇందులో 2 ఉంది. 12 × 2 వచ్చేసి 24. మనకి 24 డివైడెడ్ బై 100 చేస్తే మనకి ఇక్కడ 24 ఉంది కదా, 24 డివైడెడ్ బై 100 మనకి ఎందుకంటే 100 కామన్ తీసినాం కదా, 0.24 2 డిజిట్ తర్వాత పెట్టుకుంటే మనకు వచ్చేసి ఆన్సర్. ఇవనేవి మనకి రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మోడల్. అయితే ఇక్కడైతే 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ అయితే చెప్పాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.